మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. కేవీఆర్ శాస్త్రి గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం, పరమేశ్వర అర్పణం అండి. చంద్రగ్రహణం అంటే భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి దేశాలు చాలా వరకు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రకంగా దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడతాయి. కొంతమంది దేశాధ్యక్షులు కూడా వారి మరణం కూడా తప్పదు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రొడక్షన్ చాలా ముందు నుంచి కూడా ఒక 10 రోజుల నుంచి కూడా నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లోనూ అలాగే ముఖ్యంగా ఇరాన్లోనూ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఎలాంటి యుద్ధం జరుగుతుందో కూడా తెలుసు. అలాగే ఇజ్రాయెల్లో కూడా చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది. గ్రహణం తర్వాత మరింత ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉందా? చైనా కూడా అగ్రరాజ్యాల్లో అమెరికా తర్వాత ఉన్నటువంటి అత్యధిక ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశం చైనా కూడా ఇప్పుడు ఇరాన్ వైపు నిలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా అమెరికా వెనక్కు తగ్గాలి, ఆపాలి యుద్ధాన్ని అని చెప్పడం జరిగింది. అవసరమైతే తాము సపోర్ట్ చేస్తాము అంటున్నారు. సో గ్రహణం తర్వాత పరిస్థితులు ఇంకా పూర్తిగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా ఈ గ్రహణం వల్ల ఏ దేశాలకు ప్రాబ్లం ఉంటుంది, ఏ దేశాల వాళ్ళు ఇందులో జాగ్రత్తలు ఉండాలని నేను మీరు అడిగిన ప్రశ్నకి ఒకే సమాధానంగా చెప్తాను. ఈ గ్రహణము భారత భూభాగము ఢిల్లీ, హైదరాబాద్, చైనా, బంగ్లాదేశ్, చిలీ, ఉజ్బెకిస్తాన్, బ్యాంకాక్, దక్షిణ కొరియా, జపాన్, బ్రెజిల్, సింగపూర్, లిమా, పెరు, న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫిలిప్సిన్, వాషింగ్టన్ డీసీ, వియత్నాం, ఆస్ట్రేలియా, తైవాన్, ఇండోనేషియా, థాయిలాండ్, క్యూబా ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం యొక్క వీటిలో ఉన్నటువంటి దేశాలకి, వీటిని సపోర్ట్ చేస్తున్నటువంటి అనుకూలంగా ఉండేటువంటి దేశాలకి, వీటిలో ఉన్న వారి దేశ నాయకులకి కొంతమందికి ఇబ్బందికర వాతావరణం ఉంటుందండి. జాగ్రత్తగా వాటి నుంచి మనందరం కూడా రక్షించి మన సనాతన సాంప్రదాయంలో అందరం బాగుండాలి. ఎవరు కూడా గురుగారు మీరు ఈ నగరాల లిస్టులో 2 పేర్లు ప్రధానంగా మన భారతదేశానికి సంబంధించినవి చెప్పారు. ఓకే, ప్రపంచ దేశాలను పక్కన పెడదాం. మన ఇండియా విషయానికి వస్తే ఢిల్లీ అన్నారు, ఆ తర్వాత హైదరాబాద్ అన్నారు. ప్రస్తుతం నేనున్నటువంటి మీరున్నటువంటి నగరం హైదరాబాద్కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరం హైదరాబాద్ గురించి ఏం చెప్తారు? ఎందుకు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటారు? ఎలాంటి నష్టం? ఉదాహరణకి భారతదేశంలో అంటే మనం గ్రహణం తీసుకునేటప్పుడు భారతదేశంలో అనేకమైన ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో, అనేక నగరాలలో కూడా ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్రహణం కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపించట్లేదు. కనిపించినటువంటి ఈ సమయంలో కూడా మనం కనుక కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దాని కొరకే హైదరాబాద్ లాంటి వాటిల్లో కానీ భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని రేపు కొన్ని దేవాలయాలలో విశేషమైనటువంటి స్వామివారికి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరం బాగుండాలి, గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో రేపు అనేక శివాలయాలలో కూడా, మనకు తెలిసినటువంటి అనేక శివాలయాల్లో కూడా మనము రేపటి రోజున స్వామి వారికి విశేషమైన రుద్రాభిషేకాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తలు అయితే మనం పాటించాలని, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా మీరు హైదరాబాద్ పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి, గ్రహణ ప్రభావం ఉన్నటువంటి నగరాలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, అంటే పర్టికులర్ గా ఎలాంటి అంటే హైదరాబాద్ నగరానికి ఎలాంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ప్రత్యేకమైన ఒక మాట చెప్పాలి అంటే, ప్రత్యేకంగా ఈ దేశాల యొక్క ఎఫెక్ట్, ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క నగరాలలో కొంతమేర కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అది ఏ విధంగా అయినా కావచ్చు. కాకపోతే వీటి నుంచి మనకు భగవంతుడు ఒక సనాతన ధర్మంలో చెప్పాడు కాబట్టి మనం రుద్రాభిషేకం చేసి గ్రహణం యొక్క పరిహారం, ఎందుకంటే మనకు ఎక్కువ గ్రహణం మన దగ్గర ఒక 40 నిమిషాల పాటు ఉంటుంది భారతదేశంలో. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధంగా అయినా కావచ్చు, ప్రభుత్వాల పరంగానైనా కావచ్చు, ప్రజల పరంగానే కావచ్చు, కొంత ఈ కొన్ని చిన్న ఇష్యూస్ కావచ్చు. అంటే నాయకులకి, రాష్ట్రాలకి వచ్చినటువంటి ఈ గ్రహణం వల్ల, ఎందుకంటే పాల్గొన మాసంలో ఏర్పడబోయేటువంటి గ్రహణం వల్ల ఏదో ప్రభుత్వాలు మారుతాయి, రాష్ట్ర ముఖ్యమంత్రులు మారుతారు, అలాంటివి ఏమీ లేవండి. యథావిధిగా కొనసాగడం జరుగుతుంది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఉండదు. అయినా కూడా కొన్ని నిర్ణయాల విషయం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం మనం. బంగారు ధరలు, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. మొత్తం స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం అయితే యుద్ధం ఏ స్థాయిలో నడుస్తుందో మనం చూస్తున్నాం. యుద్ధం ఇంకా కూడా దాని తీవ్రత పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. అది కొన్ని వారాలు, నెలలు కూడా ఉండే అవకాశం ఉందని డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. బంగారు ధరలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? పెరుగుతాయా ఇంకా, లేదంటే తగ్గేటువంటి అవకాశం ఉందా?
తగ్గడానికి ఛాన్స్ లేదండి. ఇంకా పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుతాయి. అనేకమైనటువంటి రైలులో లేదంటే విమాన సర్వీసులు రద్దవుతాయి. దేశాల మధ్య కొంత యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి బాగా గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే గనక ఈ సమయంలో కొంత అంటే మనకు మార్చి 20 తర్వాత లేదా 25 తర్వాత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. బంగారం మాత్రం అది ఆల్ టైమ్ రికార్డ్‌గా వెళ్ళిపోతుంది. వాటిలో ఎలాంటి మార్పు లేవు. పప్పు దినుసులు, గోధుమలు ఇలాంటి కొన్ని వస్తువుల విషయంలో లేదా ఆయిల్ విషయంలో కొన్ని విషయాల్లో మాత్రం ధరలు హెచ్చుగానే ఉంటాయి. వాటి యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంటే నీటిపైన మార్చి 25 వరకు పెరుగుతాయంటున్నారు. ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం 1,70,000 ఉందనుకుందాం ఒక తులం. అది ఎంతవరకు ఆ! వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఆ సంఖ్య చెప్పడం వద్దండి. పెరుగుతాయి అంతే. ఉన్నదానికంటే ఇంకెక్కువగా అది 2,00,000 ఆల్ టైమ్ కావచ్చు. రికార్డ్. ఇంకా 2,00,000 కావచ్చు, 2,00,000 కంటే ముందు కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఏదైనా బంగారం పెరుగుతుంది. దేశాల మధ్య కొంత వైషమ్య వాతావరణం వస్తుంది. ఎవరి మాట వినకపోవడము, కొన్ని స్వయంకృతాపరాధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే రాష్ట్ర నాయకులు, అలాగే దేశాధినేతలు కొంత సంయమనం పాటించాలి. కొన్ని విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అందులో ఎలాంటి మొహమాటం లేదు. కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తలు ఎంతైనా అవసరమండి. వెండికి సంబంధించినటువంటి ధరలు కూడా అలా ఉండే అవకాశం ఉందంటారా బంగారంతో పాటు? వెండి కూడా అలాగే ఉంటుంది. వెండి కూడా అలాగే. ఇంకా రాను రాను రోజుల్లో ఇత్తడి, రాగి వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే చంద్రుడు పాలకు అధిపతి కాబట్టి పాల విషయంలో మోసాలు జరగడము, పాల ఉత్పత్తుల విషయంలో, తెలుపు విషయంలో ఎందుకంటే చంద్రుడు తెలుపు వర్ణం కాబట్టి వెండి కూడా తెలుపుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఉలవలు చంద్రుడికి, కేతువుకు సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. వాటి వలన ఇబ్బందులు జరుగుతుంటాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. రైట్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం.